ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డ్రైవర్ ఏమైంది? ఏమో మేడం తెలీదు, చూడాలి. నీ జీవితం ఎలా నాశనమైందో రోజు చూసుకుంటూ కుమ్మిలిపోదు గానే. రాక్షసులా ప్రవర్తించాడన్నయ్య. ఈ రాక్షసుడు నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. నాకు జీవితమే లేకుండా చేశాడు.
చూపించాలత్తయ్య. బావని పెళ్లి చేసుకొని తనతో జీవితం పంచుకోవాలని ఎంతో ఆశపడ్డాను. ఇప్పుడు ఆశలన్నీ అడి ఆశలైపోయాయి. అందరి ముందు కొట్టి అవమానించానని మనసులో కక్ష పెట్టుకుని కాపు కాసి నన్ను బలవంతంగా తీసుకొచ్చి నా బావకి నన్ను దూరం చేశాడు. ఇంత జరిగాక నేను బ్రతికుండే ప్రయోజనం లేదత్తయ్య. నేను చావాలి. చావే పరిష్కారం కాదు వీణ. నువ్వు చావాలనుకున్నంత మాత్రాన జరిగింది మారదు కదా. జీవితం మన ముందు ఎప్పుడు మనం ఊహించని మలుపులు ఉంచుతుంది. వాటిని ఎదుర్కోవాలే తప్ప ఇలా చచ్చిపోతానంటే ఎలా? చావాలనుకుంటే అందరం చచ్చేవాళ్ళమే. కానీ చావుకొక అర్థం ఉండేలా బ్రతకడానికే ఈ పోరాటం అంతా. నా మాట విను. ఇక్కడి నుంచి వెళ్దాం పద. నేను ఎక్కడికి రానత్తయ్య. నాకంటూ ఏమీ లేదు. నేను చచ్చి శ్మశానానికి వెళ్ళడం తప్ప మరొక దారి లేదత్తయ్య. చావాల్సింది నువ్వు కాదు వీణా, ఆ నీచుడు. డబ్బున్న మదంతో వీడు చేసే పనులకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ విషయంలో అస్సలు వదిలిపెట్టను. నువ్వేం ఏడోకు వీణా. ఏడవలసింది నువ్వు కాదు, రిషి. తప్పు చేశాక దానికి శిక్ష అనుభవించక తప్పదు వేద. రిషి చేసిన పనికి కూడా తను తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు. కానీ దానికంటే ముందు మనం ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి. అప్పుడే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. మీరు చెప్పింది కరెక్ట్ అత్తయ్య. పదమ్మా. బాగుంది సంబడం. ఈ ఇంటి ఇల్లాలు ఏం చెప్తే అది వినండని బాగా అలసిచ్చావుగా. ఇప్పుడు చూడు నీ పెళ్ళాం చేసిన నిర్వాకం. అవ్వా అవ్వా అవ్వా, అర్ధరాత్రి సమయంలో బయటికెళ్ళి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఇలాంటివి ఎప్పుడైనా మన ఇంటా వంట ఉన్నాయా అన్నయ్య? ఈవిడొక్కతే చాలదన్నట్టు వేదాన్ని కూడా ఆవిడలాగే తయారు చేస్తుంది. అసలు ఈ టైంలో ఎక్కడికి వెళ్లారో ఏం చేస్తున్నారో. అయినా మనం ఈ రోజు చూసాం గాని ఎప్పటి నుంచి సాగుతుందో ఈ భాగోతం. చేసేవాళ్లు సైలెంట్ గా చేసుకుపోతున్నారు. నాలాగా నోరు చేసుకుని మాట్లాడేవాళ్లే ఆఖరికి చెడ్డవుతున్నారు. నా మొహం మండ. వేద, ఇంత రాత్రి వేళ చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? వెళ్లాల్సిన అవసరం నీకేం వచ్చింది? అయినా ఈ టైంలో బయటికి వెళ్ళే పని ఏముంటుంది? ఎక్కడున్నావు ఇంతసేపు? వెళ్లే ముందు ఒక్క మాట చెప్పి వెళ్ళాలని తెలీదా నీకు?
ఏం జరిగింది పార్వతి? వీణెందుకు అలా ఉంది? ఏమైంది? ఏమైందా? మీ సుపుత్రుడు రిషి మదవెక్కిన మృగంలాగా తాగిన మత్తలో వీణ జీవితాన్ని నాశనం చేసేశాడు. ఇది ఇంకో నాటకమా? బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా టైం కాని టైంలో బయటికి వెళ్తారు. అది తెలిసి మేమేమన్నా అంటే ఇలా నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తారు. సరిపోయింది సంబడం. అయినా ఈ పని నా అల్లుడే చేశాడని గ్యారంటీ ఏంటి? ఏమో, నా అల్లుడి మీద ఉన్న కోపంతో ఈవిడిని అబద్ధం చెప్తుందని తెలుసు కదా. ఈవిడ గారి మాటలు విని ఈవిడ చెప్పినంత మాత్రాన అది నిజమైపోతుందా? ఒక ఆడదానికి మానం కంటే గొప్పది ఏది ఉండదు. అలాంటి విషయంలో సిగ్గు విడిచి బయటపడ్డా కూడా దానికి ఆధారాలు అడిగే మనుషుల మధ్య ఉన్నాం. మీకు కావాల్సింది ఆధారాలే కదా. చూడండి, ఈరోజు నిన్ను ఎవరు కాపాడతారో చూద్దాం. ఈ రాత్రి నీతో పండగ చేసుకుంటా. నీ మీద ఉన్న పగ మొత్తం తీర్చుకుంటాను. బాధ్యత లేకుండా బలదూరు తిరిగేవాడికి మంచి చెడు గురించి ఏం తెలుస్తుంది? అలా తెలిసిన వాడే అయితే వీణ పట్ల మృగాల్లా ప్రవర్తించడు. దారిలో పెట్టాల్సిన ఇంట్లో వాళ్ళు అచ్చోసిన ఆంబోతులు వదిలేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. అందరూ నా అల్లుండే అంటే ఎలా? ఇదిగో ఈ మీనా మాత్రం తక్కువ తిందా? ఎప్పుడూ నా అల్లుడిని అవమానించినట్టే ఉంది. ఆడపిల్లలాగా అణిగి మణిగి ఉండాలా? అలా కాదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది. అయినా ఈ వగలాడే నా అల్లుడిని రెచ్చగొట్టిందేమో ఎవరికి తెలుసు? చేసిందంతా చేసి ఇప్పుడు అందరి ముందు ముసలి కన్నీళ్లు కారుస్తుంది. నా మొహం మండ. నువ్వు మనిషివేనా? ఎప్పుడు ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? వీణ తన సర్వస్వం కోల్పోయి ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉంటే ఒక ఆడదాని అయ్యుండి మరో ఆడపిల్ల గురించి ఇలాగైనా మాట్లాడతావు? సిగ్గులేదా నీకు? ఇదే పరిస్థితి నీ కూతురికొస్తే ఇదే మాట అంటావా? చూసారా మీ అబ్బాయి చేసిన నిర్వాకం? మీరు రిషిని కంట్రోల్లో పెట్టకపోవడం వల్లే ఈరోజు వీళ్ళ జీవితం ఇలా అయింది. రిషి చేసిన పనికి ఒక రకంగా మీ నిర్లక్ష్యం కూడా కారణమైంది. ఇప్పుడు చెప్పండి, వీణకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ ఇంటి పెద్దగా వీణకి ఎలా న్యాయం చేస్తారు? అవును డాడ్, వాడికి ఆఫీస్ పనులు అప్పచెప్తే బాధ్యత గుర్తొస్తుందని మీకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ మీరు నా మాట వినలేదు. వాణ్ణి దారిలో పెట్టడానికి మీరు ప్రయత్నమూ చేయలేదు. మీరు వాణ్ణి సీరియస్గా తీసుకోకపోవడం వల్లే వాడిప్పుడు ఇలా తయారయ్యాడు. ఇలాంటి పనులు చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇప్పటికైనా మీరు వాడు చేసిన పనికి సరైన సమాధానం చెప్పకపోతే వీణకి న్యాయం జరగదు. దయచేసి ఎవరు మాట్లాడకండి. వీణకు జరిగిన అన్యాయానికి న్యాయం తప్పకుండా చెయ్యాలి.
ఆధారాలను బట్టి రిషియే వీణను లొంగ తీసుకుంటున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ అదే నిజమైతే రిషి విషయంలో ఏం చేయాలో వాడొచ్చాక అందరి ముందు నా నిర్ణయం చెప్తాను. అప్పటి వరకు వీణ ఇక్కడే ఉంటుంది. పార్వతి, వీణ లోపలికి తీసుకెళ్ళు. నా కూతుర్ని శ్రీకి ఇవ్వకపోయినా రిషికిచ్చి కట్టబెడదామనుకుంటే ఈ మాయదారి పని చేసి నా ఆశల మీద నీళ్లు పోశాడు చచ్చినోడు. నా కూతుర్ని ఇంటి కోడల్ని చేసి ఈ ఇంటిని చక్రం తిప్పుదామని నేననుకుంటే ఇలా జరిగిందేంటి? వీడి మొహం మండ. వీణ, నువ్విలా ఏడవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం రాదు. గుండె రాయి చేసుకో. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఇలా కుమిలిపోయి ఏడవకూడదు. నా మాట విను. ఇలా ఏడుస్తూ ఉంటే నీరసమైపోతావు. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. అక్కర్లేదు వేద. నాకు జరిగిన అన్యాయంకి న్యాయం జరిగే వరకు నేను పచ్చ మంచినీళ్లు కూడా ముట్టను. నా జీవితంతో ఆడుకున్న దుర్మార్గుడికి శిక్ష పడే వరకు నేను అస్సలు నిద్రపోను. దానికోసం నేను ఎంతకైనా తెగిస్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. నాకు న్యాయం జరిగే వరకు పోరాడతాను. ఒకవేళ అది కాని పక్షంలో నేను చావడానికి కూడా సిద్ధపడతాను. అంతవరకు నేను ఇలాగే ఉంటాను. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మీ ఇంట్లో అందరూ ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. మా రిషి ఫ్రెండ్స్తో పార్టీ అని బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ప్రాబ్లం ఏం లేదు, వచ్చేస్తాడు. టేక్ కేర్ సార్. ఓకే. ఎస్ఐ గారు, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.